గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్ డెవాప్స్. ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. డెవాప్స్ అంటే ఏంటి? సో డెవాప్స్ మనకి మార్కెట్లో ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది? సో వై వీఆర్ యూజింగ్ డెవాప్స్ ఇన్ ద మార్కెట్. సో ఈ వీడియో సెషన్ మనం ఈ త్రీ థింగ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్ us start our video session. డెవాప్స్ డెవాప్స్ అనే మెథడాలజీ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ నో అబ్జర్వ్ ద డయాగ్రామ్. సో మనం ఇందులో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సో మనకి ఏం అర్థమవుతుంది? ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకున్నాను. సో నాకు ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ అమెజాన్ ఈ కామర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి. సో ఆ మొబైల్ యొక్క ప్రైస్ ఎంత అంటే 25,000 రూపీస్ అండి. సో కాన్ఫిగరేషన్ ఈజ్ సేమ్. ద కాన్ఫిగరేషన్ ఈజ్ సేమ్ ఫర్ ది నేను ఏ రెండు వెబ్సైట్లో వెరిఫై చేసినా కూడా మొబైల్ కాన్ఫిగరేషన్ ఈజ్ సేమ్ అండ్ ద ప్రైస్ ఈజ్ ఆల్సో సేమ్ అండి. ప్రైస్ ఈజ్ ఆల్సో సేమ్, లైక్ 25,000 రూపీస్. 25,000 రూపీస్ అండి. సో నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఆప్షన్ నేను చూస్ చేసుకుంటే ఆ పర్టికులర్ మొబైల్ ఫోన్ వచ్చేసి 5 days లోపల నాకు డెలివర్ చేస్తున్నారండి. 5 days లోపల ఆ ప్రోడక్ట్ వచ్చేసి డెలివర్ చేస్తున్నారు. సేమ్ మొబైల్ ఫోన్ని అమెజాన్ ఈ కామర్స్ సైట్ని యూజ్ చేసుకుంటే మొబైల్ ఫోన్ వచ్చేసి నాకు వితిన్ 3 days లోపల డెలివర్ చేస్తున్నారండి. వితిన్ 3 days లోపల ఆ ప్రోడక్ట్ వచ్చేసి డెలివర్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటాం? ఎస్, ఆబ్వియస్గా మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటామంటే అమెజాన్ని చూస్ చేసుకుంటాం. వై వీఆర్ చూసింగ్ అమెజాన్ ఓన్లీ? ఎస్, అమెజాన్ మనం ఎందుకు చూస్ చేసుకుంటామంటే సో మనం ఏదైతే మొబైల్ ఫోన్ కొంటున్నామో ఆ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి ఫాస్ట్గా డెలివర్ చేస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్ మనకి డెలివర్ చేస్తున్నారు అమెజాన్ కంపెనీ వాళ్ళు. సో యాజ్ ఏ కస్టమర్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 25,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసి ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేస్తున్నాం. సో ఫ్లిప్కార్ట్ మనం చెక్ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి ఎప్పుడు డెలివర్ చేస్తున్నారు? 5 days లోపల డెలివర్ చేస్తున్నారు. సేమ్ మొబైల్ ఫోన్ వచ్చేసి అమెజాన్ కంపెనీ వాళ్ళు మనకి వితిన్ 3 days లోపల డెలివర్ చేస్తున్నారు. యాజ్ ఏ కస్టమర్ మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటామంటే అమెజాన్ చూస్ చేసుకుంటాం. ఎందుకు? మనకి ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనకి చాలా స్పీడ్గా డెలివర్ చేస్తున్నారు. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. సో కంపెనీస్ కూడా మనకి ఏం చేస్తాయంటే ఎస్, ప్రోడక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారండి. ఎస్, ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసామో, లైక్ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయడం. సో ఆ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి వితిన్ 3 days లోపల డెలివర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ? ఎస్, ఆ ఈ కామర్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామండి. సేమ్ వే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనకి ఏం చేస్తాయండి? ఆ, ఒక అప్లికేషన్ మనకి చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అంటే కంపెనీస్ ఇక్కడ లాట్ ఆఫ్ అమౌంట్ మనకి ఇన్వెస్ట్ చేసి ఒక అప్లికేషన్ ని చాలా స్పీడ్ గా డెవలప్ చేసి మనకి అప్లికేషన్ మార్కెట్లోకి ఫాస్ట్గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఎస్, ఇక్కడ యూజ్ చేసేది ఏమి చేస్తున్నారంటే డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేసి పర్ఫామ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నాం.
సో మనం అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎస్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే వి నీడ్ టు ఫాలో ద ఎస్డిఎల్సి మెథడాలజీ వి నీడ్ టు ఫాలో ద ఎస్డిఎల్సి మెథడాలజీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వి నీడ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ we need to something called as SDLC. SDLC. Yes. సో మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయడానికి ఏం మెథడాలజీ మనం ఫాలో ఏం లైఫ్ సైకిల్ మనం ఫాలో అవుతున్నామంటే ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ ని ఫాలో అవుతున్నామండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తాం. ఎస్డిఎల్సి మీన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తున్నాం. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ఎస్డిఎల్సి గురించి డిస్కస్ చేసే ముందు మనం ఇక్కడ సో వి నీడ్ టు నో అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. సో మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ లో బటర్ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ మనకి ఏ విధంగా ఉంటుంది? ఎస్, like egg stage, sorry, egg stage. So after then larva stage, after then pupa stage, and finally so butterfly అనేది మనకి ఫామ్ అవుతుంది. బటర్ఫ్లై అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక బటర్ఫ్లై మనకి ఫామ్ అవ్వాలంటే వీ హ్యావ్ సమ్ స్టేజెస్. వీ హ్యావ్ సమ్ స్టేజెస్ అండి. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. సో ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలి అంటే ఎస్ ఒక లైఫ్ సైకిల్ ని మనం ఫాలో అవుతున్నాం. ఒక లైఫ్ సైకిల్ ని మనం ఫాలో అవుతున్నాం. సో మనకి బటర్ఫ్లైకి ఎలాగైతే ఒక లైఫ్ సైకిల్ ఉందో సో ఒక సాఫ్ట్వేర్ లో ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో ద సమ్ స్టేజెస్. వీ నీడ్ టు ఫాలో ద సమ్ స్టేజెస్. ఆ స్టేజెస్ ఇక్కడ మనం సింపుల్ గా ఏమని కాల్ చేస్తున్నామంటే ఎస్డిఎల్సి గా కాల్ చేస్తున్నాం. ఎస్డిఎల్సి గా కాల్ చేస్తున్నాం. సో ఎస్డిఎల్సి మీన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గా కాల్ చేస్తున్నాం. సో ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ we have a two teams are there. We have a two teams are there. So that is dev team, that is dev team. So that is dev team, dev team and ops team. Dev team and ops team. సో డెవలప్మెంట్ టీం ఉంటుందండి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీం ఉంటుందండి. డెవలప్మెంట్ టీం అండ్ ఆపరేషనల్ టీం ఉంటుందండి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి టూ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్గా కాల్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్గా కాల్ చేస్తున్నాం. సో ఫస్ట్లీ వాట్ ఈజ్ మీన్ బై డెవ్ టీమ్ అండి. వాట్ ఈజ్ మీన్ బై డెవ్ టీమ్ అంటే ఏంటో చూద్దామండి. సో డెవ్ టీమ్ యొక్క ఫేజెస్ మనకి ఏమేమి ఉంటాయంటే డెవలప్మెంట్ టీమ్ యొక్క ఫేజెస్ మనకి ఏమేమి ఉంటాయంటే లైక్ ఫస్ట్ వన్ ఈస్ ప్లాన్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ ప్లానింగ్. సో సెకండ్ వన్ ఈస్ కోడ్, సెకండ్ కోడ్ అండ్ థర్డ్ వన్ ఎస్ బిల్డ్ అండ్ ఫోర్త్ వన్ టెస్ట్ అని. ఈ ఫోర్ స్టేజెస్ మనకి డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ ఫోర్ స్టేజెస్ మనకి డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఎస్. సో హియర్ ద ఫస్ట్ వన్ ఈస్ ప్లాన్ స్టేజ్ అండి. ప్లానింగ్ ఫేజ్. ప్లానింగ్ ఫేజ్ అండి. నౌ అబ్జర్వ్. For example, what is mean by plan? What is mean by plan? సో ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక అప్లికేషన్ ని డెవలప్ అనుకుందామండి. సో మనం ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే ప్లానింగ్ ఫేజ్ లో మనం ఏం చేస్తామంటే we need to gather the requirement. We need to gather the requirement. We need to gather the requirement. And so కస్టమర్ దగ్గర నుంచి ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేస్తామండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ప్లానింగ్ ఫేజ్ లో ఏం చేస్తున్నామంటే ప్లానింగ్ స్టేజ్ లో మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేయాలి. రిక్వైర్మెంట్
gathering, requirement, gathering. So customer దగ్గర నుంచి requirements ని గ్యాదర్ చేస్తున్నామండి. సో requirements gathering from client, or customer. సో client or customer. సో అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే కస్టమర్ మనకి ప్రొవైడ్ చేసినవన్నీ గ్యాదర్ చేస్తామండి ఇన్ ద ప్లానింగ్ స్టేజ్. అండ్ సెకండ్ వన్ ఈస్ టీమ్ స్ట్రక్చర్. టీమ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తాం. టీమ్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తున్నాం అంటే, సో ఇక్కడ టీమ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకి సెకండ్ పాయింట్. సో టీమ్ స్ట్రక్చర్ అంటే మనకి ఏంటంటే, సో మన కస్టమర్ రిక్వైర్మెంట్ ఏమైతే ప్రొవైడ్ చేస్తారో బేస్డ్ ఆన్ ఆ రిక్వైర్మెంట్ మనం ఏదైతే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఫ్రంట్ ఎండ్ కి మనం ఏ టీమ్ ఇన్వాల్వ్మెంట్ చేయాలి, బ్యాక్ ఎండ్ కి ఏ టీమ్ మనకి ఇన్వాల్వ్మెంట్ చేయాలి, అండ్ ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ మనం ఇక్కడ యూజ్ చేయాలో అవన్నీ ఎక్కడ డిసైడ్ చేస్తారంటే టీమ్ స్ట్రక్చర్ లో క్లాసిఫై చేస్తారు. సో ఫ్రంట్ ఎండ్ ని మనకి డెవలప్ చేయడానికి ఏ టీమ్ మనం ఇన్వాల్వ్మెంట్ చేయాలి, సో బ్యాక్ ఎండ్ కోసం ఏ టీమ్ తీసుకోవాలి, అండ్ ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ మనం యూజ్ చేయాలి ఇక్కడ టీమ్ స్ట్రక్చర్ లో డిసైడ్ చేస్తారు. టీమ్ స్ట్రక్చర్ లో డిసైడ్ చేస్తారు. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ టెక్నాలజీ స్టాక్. టెక్నాలజీ స్టాక్ టెక్నాలజీ స్టాక్ సో టెక్నాలజీ స్టాక్ అంటే మనకి ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఇక్కడ యూజ్ చేయాలి డెవలపింగ్ ద ఎంటైర్ అప్లికేషన్. సో ఫ్రంట్ ఎండ్ కోసం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ కోసం ఏమి యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా. అండ్ డేటాబేస్ మనం ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ మనం యూజ్ చేయాలి, లైక్ MySQL డేటాబేస్ ఆర్ MongoDB డేటాబేస్. సో ఏ డేటాబేస్ మనం సెలెక్ట్ చేయాలో టెక్నాలజీ స్టాక్ దగ్గర డిసైడ్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫోర్త్ పాయింట్ ఈస్ బడ్జెట్. సో బడ్జెట్ లో ఇక్కడ ఏం చేస్తారంటే ఎంటైర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎస్ ఎంత కాస్ట్ అవుతుందో ఇక్కడ ఎస్టిమేట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఈస్ టైమ్ లైన్. సో వాట్ ఈస్ మీన్ బై టైమ్ లైన్ అంటే ఏం చెప్తామంటే, సో ఎంటైర్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని మంత్స్ ఆఫ్ టైం పడుతుందో ఇవన్నీ కూడా ప్లానింగ్ స్టేజ్ లో డిసైడ్ చేస్తారండి. అండ్ ఫైనల్ స్టెప్ ఈస్ ఆర్కిటెక్చర్. సో ఫైనల్ స్టేజ్ ఈస్ ఆర్కిటెక్చర్. సో ఇయర్ ఆర్కిటెక్చర్ అంటే మనకి ఏంటంటే ఎవ్రీ కంపెనీలో ఒక ఆర్కిటెక్చర్ ఉంటారండి. సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అక్కడ తను ఏం చేస్తారు ఇక్కడ ఎస్ ఒక బ్లూ ప్రింట్ ని క్రియేట్ చేస్తారు, డిజైన్ చేస్తారు. సో ఈ ఎంటైర్ సిక్స్ స్టెప్స్ ని అండర్ ప్లానింగ్ స్టేజ్ లో పర్ఫామ్ చేస్తారు. సో వి నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది క్లయింట్, టీమ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం, టెక్నాలజీ స్టాక్ ని డిసైడ్ చేయడం, బడ్జెట్ ఎస్టిమేట్ చేయడం, అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దట్ ఈస్ టైమ్ లైన్, అండ్ డిజైన్ ద ఆర్కిటెక్చర్, అండ్ డిజైన్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ అండి ఎస్. ఈ ఎంటైర్ ఫేజ్ ని ఏమని మనం కాల్ చేస్తున్నాం అంటే ప్లానింగ్ స్టేజ్ గా కాల్ చేస్తున్నాం. నౌ కమింగ్ టు కోడ్ ఫేజ్ అండి. సెకండ్ వన్ ఈస్ కోడ్ ఫేజ్. సెకండ్ స్టేజ్ ఈస్ కోడ్ అండి. కోడ్. వాట్ ఈస్ మీన్ బై కోడ్ అండి. సో మనకి ఇక్కడ మార్కెట్ లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకైతే అవైలబుల్ గా ఉన్నాయండి. 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. సో ఇక్కడ డెవలపర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అక్కడగా సో డెవలప్మెంట్ టీం వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఎస్ ప్రాజెక్ట్ సంబంధించిన సోర్స్ కోడ్ ని డెవలప్ చేస్తారు. మనకి మార్కెట్ లో 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో వీఆర్ మోస్ట్ ఫెమిలియర్ విత్ లైక్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, like Python programming language, like a .NET programming language, like a C language, like C++ language.
సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్. ఇవి మనకు వచ్చేసి చాలా ఫిమిలర్ లాంగ్వేజ్ అండి. సో ఇవే కాకుండా మనకి మార్కెట్లో 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. ఎస్. సో ఇక్కడ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని చూస్ చేసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి సో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎస్ ప్రాజెక్ట్ కోడ్ని అయితే బిల్డ్ చేస్తారు. ప్రాజెక్ట్ కోడ్ని అయితే రాస్తారండి. సో ఫ్రంట్ ఎండ్ కి ఏ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ కి ఏ ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా సో కోడింగ్ స్టేజ్ లో పర్ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎస్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ వచ్చేసి క్రియేట్ చేస్తాడు, అంటే రాస్తారండి. ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ వచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి రాస్తారు. సో కోడ్ ఫేస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోడింగ్ ఫేజ్, నెక్స్ట్ ఫేజ్ ఈస్ బిల్డ్ ఫేజ్ అంటామండి. బిల్డ్ ఫేజ్. సో బిల్డ్ ఫేజ్ అంటే మనకి ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై బిల్డ్ ఫేజ్ అంటే మనకి ఏంటంటే హియర్ బిల్డ్ అండి. థర్డ్ స్టేజ్ ఈస్ బిల్డ్ అండి. ఆఫ్టర్ ప్లానింగ్ కంప్లీట్ అయ్యాక సెకండ్ స్టేజ్ ఏం చేసాం, లైక్ కోడ్ చేసామండి. సో కోడ్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక బిల్డ్ స్టేజ్ అంటామండి. సో బిల్డ్ స్టేజ్ అంటే మనకి ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రన్ చేయాలి. అంటే రన్ చేయడం మనకి ఏం చేయడం ఇక్కడ ఆ ఎంటైర్ ఫైల్స్ మనం రన్ చేయడానికి, ఆ ఎంటైర్ కోడ్ మనం రన్ చేయడానికి ఎలాంటి డిపెండెన్స్ మనం యాడ్ చేయాలి. సో డిపెండెన్స్ అంటే మనకి ఏంటి ఇక్కడ, లైక్ కోడ్ కావాల్సిన లైబ్రరీస్ కావచ్చు, మాడ్యూల్స్ కావచ్చు, బైనరీస్ కావచ్చు, వీటిలన్నిటిని కలిపి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్యాక్ చేస్తున్నాం. సో ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ మనకి సో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ని డెవలప్ చేస్తారండి. అవన్నీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే బిల్డ్ ఫేజ్ లో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్యాక్ చేస్తున్నాం. ఏ విధంగా మనం ప్యాక్ చేస్తున్నాం, మనం అబ్జర్వ్ ద సినారియో. ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారండి. ఈ మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళు నెంబర్ ఆఫ్ ఫైల్స్ మనకి క్రియేట్ చేస్తున్నారు. ఆ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ బిల్డ్ ఫేజ్ లో ఏం చేస్తున్నాం, ప్యాక్ చేస్తున్నాం. సో ప్యాక్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి వెళ్తే నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మనం పర్చేజ్ చేసాం. ఆ డ్రెస్సెస్ మనం ఏ విధంగా క్యారీ చేస్తాం, నీట్ గా ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసుకొని ఆ బ్యాగ్ ని క్యారీ చేస్తామండి. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. డెవలప్మెంట్ టీమ్ ప్రిపేర్ చేసిన నెంబర్ ఆఫ్ ఫైల్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బిల్డ్ ఫేజ్ లో ప్యాక్ చేస్తున్నాం. అంటే ఆ కోడ్ ని మనం రన్ చేయడానికి కావాల్సిన డిపెండెన్స్ మనం యాడ్ చేసి సో ప్యాక్ చేస్తున్నాం. ఏ విధంగా మనం ప్యాక్ చేస్తున్నాం, జిప్ ఫార్మాట్ గా ప్యాక్. ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ జిప్ అంటున్నాండి. ఇక్కడ ఏమంటే తీసుకున్నాం, ఇక్కడ జిప్ ఫైల్ గా అంటున్నాను. సో ఇక్కడ నేను కంప్రెస్ చేసి జిప్ ఫార్మాట్ లోకి స్టోర్ చేస్తున్నామండి. నౌ after completing the build phase, now we are performing the test phase. So now we are performing the test phase and సో టెస్ట్ ఫేజ్ లో ఇక్కడ ఏం చేస్తామంటే అప్లికేషన్స్ ని రన్ చేస్తాం. సో బిల్డ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే అప్లికేషన్స్ ని రన్ చేస్తాం. అంటే అప్లికేషన్ మనకి ఇంటర్నల్ గా ఏ విధంగా రన్ అవుతుంది, అందులో ఏమన్నా బగ్స్ ఉన్నాయా, సో అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ మనకి ఏ విధంగా ఉంది, లైక్ సెక్యూరిటీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతున్నదే, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తామండి అండర్ టెస్ట్ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫండ్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. అనుకుంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, జస్ట్ లైక్ ఏ ఫోన్ పే అప్లికేషన్ అనుకుందామండి. ఈ ఫోన్ పే అప్లికేషన్ మనం తీసుకుంటే జస్ట్ ఇమాజిన్ ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ డెవలప్ చేసాం అనుకుందాం. సో డెవలప్ చేశాక ఇక్కడ ఇంటర్నల్ గా ఏం చేస్తామంటే అప్లికేషన్ మార్కెట్ లోకి రిలీజ్ చేయకముందు ఇక్కడ ఇంటర్నల్ గా ఏం చేస్తారంటే సో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఏం చేస్తారు, మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్ 1 వచ్చేసి 500 రూపీస్ ని పర్సన్ 2 కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ పర్సన్ 1 500 ట్రాన్స్ఫర్ చేస్తే అది పర్సన్ 1 దగ్గర 5000 అమౌంట్ డిబిట్ అయినట్టుగా
₹5,000 అమౌంట్ డెబిట్ అయినట్టుగా తనకి మెసేజ్ వస్తే ఆ అప్లికేషన్ వచ్చేసి ఎవరు కూడా యూజ్ చేయరండి. ఎందుకు అక్కడ? సో తనేమో ₹500 ట్రాన్స్ఫర్ చేశారు. బట్ యాక్చువల్గా తనకి ఏముంది అక్కడ? ఏమొచ్చిందంటే అక్కడ సో ₹5,000 తనకి డెబిట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో కాబట్టి ఇంటర్నల్ గా అప్లికేషన్ మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఇంటర్నల్ గా అప్లికేషన్ ని ఏ విధంగా రన్ అవుతుందో టెస్ట్ చేస్తారండి. ఇంటర్నల్ గా ఇక్కడ అప్లికేషన్ మనకి టెస్ట్ చేస్తారు. అది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే టెస్ట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, లైక్ బగ్స్ ఏమన్నా ఉన్నాయా, సెక్యూరిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ క్లయింట్ ని మనం ఇక్కడ సాటిస్ఫై చేస్తున్నాం లేదా, ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తారు. అండర్ టెస్ట్ ఫేజ్ స్టేజ్ లో పర్ఫామ్ చేస్తాం. నౌ ఈ 4 స్టేజెస్ మనకు కంప్లీట్ అయ్యాక సో ఈ 4 స్టేజెస్ ఎక్కడ మనం పర్ఫామ్ చేస్తామంటే అండర్ డెవలప్మెంట్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ? సో ప్లాన్ చేయడం, కోడ్ చేయడం, బిల్డ్ చేయడం అండ్ టెస్ట్ చేయడం. సో ఈ 4 ఫేజెస్ కంప్లీట్ అయ్యాక వి ఆర్ గోయింగ్ ఫర్ ఆప్స్ టీమ్. ఆప్స్ టీమ్ ops team. We are going for ops team. So let us see the components of ops team. So operational team యొక్క components గురించి మనం చూస్తే ఇక్కడ yes, here first one is deploy, here first one is deployment, here first one is deployment, and second phase is operate, operate, and third one మానిటర్. ఎస్, ఈ 3 స్టేజెస్ మనకి ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయంటే సో ఆప్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆప్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో హియర్ ఫస్ట్ వన్ ఈస్ డిప్లాయ్మెంట్ ఫేజ్. హియర్ ఫస్ట్ వన్ ఈస్ డిప్లాయ్మెంట్. ఎస్, సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే డెవలపర్ ప్రిపేర్ చేసినటువంటి డెవలప్మెంట్ టీమ్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ ని సర్వర్లో ప్రాసెస్ అని ఏమని కాల్ చేస్తున్నామంటే సర్వర్లో ప్రాసెస్ అని ఇక్కడ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే డిప్లాయ్మెంట్ గా కాల్ చేస్తున్నామండి. డిప్లాయ్మెంట్ గా కాల్ చేస్తున్నాం. Here, so the process of installing the application into the server is called deployment. Is called deployment. అంటే డెవలపర్ ప్రిపేర్ చేసినటువంటి లోకల్ డెవలప్మెంట్ టీం ప్రిపేర్ చేసిన లోకల్ కోడ్ ని సర్వర్ లో ప్రాసెస్ అని ఏమంటున్నామంటే డిప్లాయ్మెంట్ గా కాల్ చేస్తున్నాం. It is the process of installing the application into the server is called deployment phase. Is called deployment phase. Now coming to operate. సో ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సర్వర్ని క్రియేట్ చేయడం దగ్గర నుండి సో అప్లికేషన్ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ సర్వర్లో ఇన్స్టాల్ చేయడం దగ్గర నుంచి మనమే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేయాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏమంటున్నామంటే మనం ఏమని కాల్ చేస్తున్నామంటే ఆపరేట్ గా కాల్ చేస్తున్నామండి. సో సర్వర్ని క్రియేట్ చేశాక అప్లికేషన్ మనం ఇక్కడ సర్వర్ లో ఇన్స్టాల్ చేయడం దగ్గర నుంచి అండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఈ ప్రాసెస్ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే ఆపరేట్ గా కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ మానిటర్. నెక్స్ట్ ఫేజ్ ఈస్ మానిటర్. సో మానిటర్ అంటే ఏంటి? మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ ని 100 యూజర్స్ యూజ్ చేస్తే మనకి అప్లికేషన్ మనకి ఏ విధంగా రన్ అవుతుంది, సేమ్ అప్లికేషన్ ని 1000 మెంబర్స్ మనకి యాక్సెస్ చేసినప్పుడు అప్లికేషన్ మనకి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ మానిటరింగ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఇన్ అవర్ స్కూల్ డేస్ సో ప్రతి క్లాస్ కి ఒక క్లాస్ లీడర్ ఉంటారండి. సో ఆ పర్టికులర్ క్లాస్ కి ఒక టీచర్ లీడ్ గా వస్తే ఆ క్లాస్ లీడర్ ఏం చేస్తారంటే ఎంటైర్ క్లాస్ లో ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ ని ఏం చేస్తున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు నోట్ చేసి అవన్నీ కూడా సో వచ్చినటువంటి క్లాస్ టీచర్ కి సబ్మిట్ చేస్తారు. సో ఫర్దర్ గా క్లాస్ టీచర్ ఏం చేస్తారు, బేస్డ్ ఆన్ తను ఏమైతే ఇక్కడ రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తారో ఆ రిపోర్ట్ దగ్గర తన యాక్షన్ తీసుకుంటారండి.
హియర్ ఆల్సో సేమ్ థింగ్. మానిటరింగ్ ఫేజ్ లో మనం ఏం చేస్తున్నామంటే అప్లికేషన్ మనకి ఏ విధంగా రన్ అవుతుంది, అప్లికేషన్ మనకి ఏ విధంగా రన్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మానిటరింగ్ చేస్తామండి. సో మనకి సిపి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందండి, సో సర్వర్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉండాలి, మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఇది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే మానిటర్ టీమ్, మానిటర్ టీమ్ అండి. సో ఇవన్నీ కూడా ఎవరికి రెస్పాన్సిబిలిటీ అంటే ఆప్స్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో మనం ఇక్కడ ఎస్డిఎల్సి కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసామండి. ఎస్డిఎల్సిలో వచ్చేసి మనకి టోటల్ గా ఈ 7 పేజెస్ ఉంటాయండి. ఈ 7 పేజెస్ లైక్ ప్లాన్ చేయడం, కోడ్ చేయడం, బెయిల్ చేయడం, టెస్ట్ చేయడం, ఇవి డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి మనకి డిప్లాయ్మెంట్ చేయడం, ఆపరేట్ చేయడం అండ్ మానిటరింగ్ చేయడం అండి, అండ్ మానిటరింగ్ చేయడం. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎస్ there is no release stage in SDLC అండి. there is no release stage in SDLC. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రిలీజ్ అనే ఫేజ్ లేదండి, మనకి ఇక్కడ రిలీజ్ అనే ఫేజ్ లేదండి. ఎస్. సో ఇవి మనకి టోటల్ గా ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అండి, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అండి. సో బిఫోర్ డెవాప్స్ మనకి సినారియో మనకి ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ఆ సినారియో చూద్దామండి. ఆఫ్టర్ కమింగ్ టు డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. బిఫోర్ డెవాప్స్ మనకి ఏ విధంగా ప్రాసెస్ చేసేవాళ్ళంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అయితే మనం ఫాలో అవ్వాలి, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిఎల్సిలో వచ్చేసి మనకి 2 టీమ్స్ ఉన్నాయండి, లైక్ డెవ్ టీమ్ అంటున్నాం, ఆపరేషనల్ టీమ్ అంటున్నాం అండి. డెవ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్. నౌ అబ్జర్వ్. సో డెవలప్మెంట్ టీం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి, లైక్ ప్లాన్ చేయడం, కోడ్ చేయడం, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం. ఈ 4 కాంపోనెంట్స్ ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే డెవ్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎస్. ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఇక్కడ ఎస్ కోడ్ చేశాడు. సో ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కోడ్ని డెవలప్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయడం, ఇక్కడ జావాలో సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేస్తున్నారండి. సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేసుకొని డెవలప్మెంట్ టీం వాళ్ళు యూజ్ చేసి ఇక్కడ ఎంటైర్ ప్రాజెక్ట్ కొన్ని అయితే డెవలప్ చేయడం జరిగిందండి. సో వీళ్ళు ఇంటర్నల్ గా అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ బిఫోర్ సెండింగ్ టు ద ఆపరేషనల్ టీమ్. సో వీళ్ళు ఇంటర్నల్ గా వీళ్ళు డివైస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నల్ గా అప్లికేషన్ ఏ విధంగా రన్ అవుతుందో టెస్ట్ చేస్తారండి. టెస్ట్ చేశాక వీళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ టీమ్ కి సెండ్ చేస్తారు. సో వీళ్ళు టెస్ట్ చేశాక వీళ్ళ డివైస్ లో వచ్చేసి అప్లికేషన్ ప్రాపర్ గా రన్ అవుతుందండి. సో నా అబ్జర్వ్, డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయడం ఇక్కడ సమ్ ఎక్స్ వర్షన్ ఆఫ్ జావాని యూజ్ చేసుకుని ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగిందండి. ఆఫ్టర్ డెవలప్ చేశాక ఈ కోడ్ ని సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేయడం ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ అండి ఆపరేషన్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆపరేషనల్ టీం కి ఆ కోడ్ ని సెండ్ చేశారు. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎస్ డెవలప్మెంట్ టీం ఏదైతే కోడ్ ని పంపించారో సో ఆ కోడ్ ని ఇక్కడ సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేస్తారు. బట్ ఇక్కడ సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు సర్వర్ కాన్ఫిగరేషన్ టైంలో సమ్ వై వర్షన్ ఆఫ్ జావా యూజ్ చేశారు. సో వీళ్ళు డిప్లాయ్మెంట్ చేసిన టైంలో అప్లికేషన్ ప్రాపర్ గా రన్ అవ్వట్లేదు. ఎందుకు రన్ అవ్వట్లేదు మనకి ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు సమ్ ఎక్స్ వర్షన్ ఆఫ్ జావా యూజ్ చేసి ఎంటైర్ కోడ్ డెవలప్ చేశారు. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ తెలియలేదు కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏ వర్షన్ యూజ్ చేశారో తెలియలేదు కాబట్టి వీళ్ళు ఏం చేసిన ఇక్కడ సర్వర్ లో కాన్ఫిగర్ చేసినప్పుడు సమ్ వై వర్షన్ యూజ్ చేశారు అనుకున్నాం. సో అప్లికేషన్ మనకి ప్రాపర్ గా రన్ అవ్వట్లేదు. వై బికాస్ అందులో ఉన్న లైబ్రరీస్ మిస్ అయ్యాయి, లైక్ మోడల్స్ మిస్ అయ్యాయి, లైక్ బైండర్స్ ఏదో సంథింగ్ మిస్ అయ్యండి. సో వర్షన్ కంపాటబుల్ ఇష్యూస్ వల్ల ఆపరేషన్ టీమ్ సైడ్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసిన టైంలో అప్లికేషన్ ప్రాపర్ గా రన్ అవ్వట్లేదండి. సో ఇక్కడ ఆపరేషన్ టీం వాళ్ళు
ఆపరేషన్ టీం వాళ్ళు డెవలప్మెంట్ టీమ్ తో ఆర్గ్యూ చేస్తారండి. సో మీరు ప్రొవైడ్ చేసిన కోడ్లో సమ్ వర్క్స్ ఉన్నాయి, అప్లికేషన్ ప్రాపర్ గా రన్ అవ్వట్లే అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తారండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇక్కడ ఏం రెస్పాండ్ అవుతారు? సో మేము ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ అయితే ఉందో, సో మా సైడ్ లో పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, వీ కెన్ రెక్టిఫైడ్ అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తారండి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆపరేషన్ టీం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఆపరేషన్ టీం వాళ్ళు డెవలప్మెంట్ టీం తో ఆర్గ్యూ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏ వర్షన్ వచ్చేసిన అప్లికేషన్ డెవలప్ చేశారో ఆపరేషన్ టీం వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలియట్లేదండి. ఆపరేషన్ టీం వాళ్ళు సర్వర్ లో ఏ విధంగా కాన్ఫిగర్ చేసి ప్రాసెస్ చేస్తున్నారో డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలియట్లేదండి. సో ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందండి. సో ఇది మనకి బిఫోర్ డెవాప్ సినారియో అండి, బిఫోర్ డెవాప్ సినారియో. సో దీన్ని బ్రేక్ చేయడానికి ఏమేం చేస్తున్నామంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తామండి, డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తాం. డెవాప్స్ అనే మెథడాలజీ మనకి ఏం డిఫైన్ చేస్తుందంటే, ఎస్ ఇందాక డెవలప్మెంట్ టీమ్ సపరేట్ గా వర్క్ చేస్తుందండి, ఆపరేషన్ టీమ్ సపరేట్ గా వర్క్ చేస్తుందండి. సో డెవాప్స్ అనే మెథడాలజీ మనకి ఏం చెప్తుందంటే, సో ఎందుకు మనం ఇలా ఆర్గ్యూ చేయడం, సో వీఆర్ జాయిన్ టుగెదర్, వీఆర్ కంబైన్ టుగెదర్ అండ్ వర్క్ చేస్తాడు. సో డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ కంబైన్డ్ వేసి లైక్ జాయిన్ వేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తారు, అప్లికేషన్ మనకి డెవలప్ చేస్తారండి. అంటే ఏంటి ఇక్కడ, సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపరేషన్ టీం వాళ్ళకి తెలుస్తుందండి. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ టీం తెలుస్తుందండి. సో ఆ మెథడాలజీ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ, ఎస్ డెవాప్స్ మెథడాలజీ అంటున్నామండి. సో వాట్ ఈస్ డెవాప్స్, వాట్ ఈస్ డెవాప్స్ అండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే మనకి డెవాప్స్ అనేది ఏంటంటే, సో బేసికలీ డెవాప్స్ ఈజ్ ఏ మెథడాలజీ. సో డెవాప్స్ మీన్స్ డెవ్ ప్లస్ ఆప్స్ గా కాల్ చేస్తున్నామండి, డెవ్ ప్లస్ ఆప్స్ గా కాల్ చేస్తున్నాం, డెవ్ ప్లస్ ఆప్స్. డెవ్ మీన్స్ డెవలప్మెంట్ గాను, ఆప్స్ మీన్స్ ఆపరేషన్స్ గా కాల్ చేస్తున్నాం. డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్, డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ ప్రాసెస్. DevOps is a culture or methodology or process. DevOps means a set of best practices, a set of best practices. DevOps methodology is used to establish the collaboration between development team and operational team. So DevOps methodology మనకి ఏం చేస్తుందంటే, yes కొలాబరేషన్ మనకి క్రియేట్ చేస్తుందండి డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్ కి, లైక్ కమ్యూనికేషన్ క్రియేట్ చేయండి, లైక్ కొలాబరేషన్ మనకి క్రియేట్ చేసిందండి. ద మెయిన్ థీమ్ ఆఫ్ DevOps methodology is used to simplify and speed up application build and deployment process following the DevOps methodology, following the DevOps methodology. Yes. సో డెవాప్స్ మెథడాలజీ మనకి ఏంటంటే అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఇండివిజువల్ గా కాకుండా మనకి ఏం చేస్తుందంటే, సో డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ కలిసి ఇక్కడ అప్లికేషన్ చాలా ఫాస్ట్ గా మనకి డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. నౌ అబ్జర్వ్ ద లోగో ఆఫ్ డెవాప్స్. ఈ లోగోని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ లోగో ఉంటుందండి, ఇన్ఫినిటీ లోగో డెవాప్స్ యొక్క లోగో. సో ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం, ఆపరేట్ చేయడం, మానిటరింగ్ చేయడం అండ్ రిలీజ్ ద ప్రోడక్ట్. సో వై డెవాప్స్ లోగో ఇన్ఫినిటీ సింబల్, జస్ట్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకుందామండి. ఇనిషియల్ గా ఈ ఎంటైర్ అప్లికేషన్ మనకి డెవలప్ చేయాలి అంటే ఇనిషియల్ గా ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేసాం అనుకున్నామండి. ఇన్స్టాగ్రామ్ యాప్ అండి. సో మన ఆర్గనైజేషన్ కి ఒక కస్టమర్ వచ్చారండి. సో ఇలాంటి అప్లికేషన్ డెవలప్ చేయమన్నారండి, ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ ని డెవలప్ చేయమన్నారు. ఎస్
ఈ ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఆల్మోస్ట్ మనకి 1 ఇయర్ టైం పడుతుందని చెప్పాము. సో క్లయింట్ మనకి సాటిస్ఫై అవుతారా? నో, ఈ సే నో అంటారండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎస్ నౌ అబ్జర్వ్. సో ఇక్కడ మనం ఎలాంటి యాక్టివిటీ పర్ఫామ్ చేస్తామంటే, సో క్లయింట్ ఏమైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్ దగ్గర మనం ఎంటైర్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఇనిషియల్ గా మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ మనం డెవలప్ చేసినప్పుడు లైక్ మెసేజెస్ కి మెసేజెస్ కి లైక్ ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి, ఇమేజెస్ ని అప్లోడ్ చేయడం వరకు మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ ని క్రియేట్ చేసి కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం, లైక్ క్లయింట్ కి ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే లైక్ ఎండ్ టు ఎండ్ మెసేజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇమేజెస్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ టూ ఫీచర్స్ మనం ఇనిషియల్ గా క్రియేట్ చేసి అప్లికేషన్ అయితే మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి, ఈ టూ ఫీచర్స్. సో ఇక్కడ ఈ ఫస్ట్ వర్షన్ మనం తనకి రిలీజ్ చేసాం, వర్షన్ 1.0 అని చెప్పేసి క్లయింట్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత ఏం చేస్తున్నామంటే రిమైనింగ్ కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తున్నామండి. లైక్ వీడియోస్ యాడ్ చేయడం లైక్ ఫోన్ కాల్ అండి. లైక్ ఫోన్ కాల్ లాంటి ఫీచర్స్ యాడ్ చేసాం, లైక్ సెకండ్ వర్షన్ వచ్చేసి అయితే రిలీజ్ చేస్తాం. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ మనం ఇనిషియల్ గా అప్లికేషన్ డెవలప్ చేయడానికి 1 ఇయర్ అని టైం చెప్తే క్లయింట్ సాటిస్ఫై అవ్వండి. సో ఇనిషియల్ గా మనం ఏం చేస్తున్నామంటే లైక్ మెసేజెస్ చేయడం, సో యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ అప్లోడ్ చేయడం, అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేసి క్లయింట్ సాటిస్ఫై అవుతారండి. సో ఎందుకంటే తనకి అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేసాం, సో అట్లీస్ట్ సమ్ ఫీచర్స్ తను ఏం చేస్తుంటారో మనకు అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం తనకి. సో వర్షన్ 1.0 అన్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, వన్ మోర్ ఫీచర్ యాడ్ చేస్తున్నాం, లైక్ వీడియో అండ్ ఫోన్ కాల్ ఫీచర్స్ యాడ్ చేస్తూ సెకండ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నామండి. అండ్ ఫర్దర్ ఇంకేం చేస్తాం, సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తూ ఫర్దర్ గా సేమ్ అప్లికేషన్ పైన సమ్ అప్డేట్స్ ఇస్తూ మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ మనం ఇంకా ప్రాసెస్ చేస్తూనే ఉంటామండి. ఇట్ ఈస్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. సో అందుకు మనకి డెవాప్స్ లోగో మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇన్ఫినిటీ సింబల్ తో డిఫైన్ చేస్తారు, ఇట్ ఈస్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ లైఫ్ సైకిల్ అండి. మనం డెవాప్స్ లోగో అబ్జర్వ్ చేస్తే సో మనకైతే ఈ విధంగా అవైలబుల్ గా ఉంటుందండి, ఇన్ఫినిటీ సింబల్ తో స్పెసిఫై చేస్తాడు, మనకి స్పెసిఫై చేస్తాడు. ఎస్. సో మనం డెవాప్స్ లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయండి. As part of DevOps process, we will use a set of tools. And those tools are called as DevOps tools. Or DevOps టూల్ చైన్ గా కాల్ చేస్తాం, అండి. లైక్ బిల్డ్ టూల్ అంటున్నాం, వర్షన్ కంట్రోల్ టూల్స్ అంటాం, కోడ్ రివ్యూ టూల్స్ అంటామండి. లైక్ ఇక్కడ మనం డెవలప్మెంట్ సైడ్ 4 ఫేజెస్ ఉన్నాయి అండ్ ఆపరేషన్ టీమ్ దగ్గర మనకి 3 ఫేజెస్ ఉన్నాయండి. నౌ అబ్జర్వ్, ఇక్కడ మనం డెవాప్స్ లో మనం ఎలాంటి టూల్స్ మనం మేజర్ గా యూజ్ చేస్తామంటే అబ్జర్వ్, ఫస్ట్ వన్ బిల్డ్ టూల్ అంటామండి. బిల్డ్ టూల్ మనం ఏమేమి యూజ్ చేస్తుంటే లైక్ మావెన్, యాంట్ టూల్, యాజ్ వెల్ యాజ్ గ్రేడియల్ టూల్ అయితే యూజ్ చేస్తామండి. గ్రేడియల్ టూల్ అండి. సో ఫర్ కోడ్ కంపైలేషన్ అండ్ ప్యాకేజింగ్ పర్పస్ కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే బిల్డ్ టూల్ యూజ్ చేస్తాం. లైక్ మావెన్, సో యాంట్ టూల్ అండ్ గ్రేడియల్ టూల్ అయితే యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ వన్ మనం ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తామంటే వర్షన్ కంట్రోల్ టూల్స్ యూజ్ చేస్తామండి. లైక్ గిటప్ అండ్ బిగ్ బకెట్ అండి. సో టు స్టోర్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్, డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ కోడ్ మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే
వర్షన్ కంట్రోల్ టూల్స్ లో అయితే యూజ్ చేస్తామండి. వర్షన్ కంట్రోల్ టూల్స్ లో యూజ్ చేస్తామండి. లైక్ గిటప్ అండ్ బిట్ బకెట్ లాంటి టూల్స్ లో యూజ్ చేస్తామండి. అండ్ మానిటర్ చేంజెస్ పర్పస్ అండి. మానిటర్ చేంజెస్ పర్పస్. నెక్స్ట్ వన్ ఆర్టిఫాక్టరీ ఆర్టిఫాక్టరీ టూల్స్ అండి. ఆర్టిఫాక్టరీ టూల్స్. సో ఆర్టిఫాక్టరీ టూల్స్ మనం ఏం యూజ్ చేస్తామంటే లైక్ నెక్సస్ జేఫ్రాగ్ అని యూజ్ చేస్తామండి. నెక్సస్ జేఫ్రాగ్ టూల్స్ అయితే యూజ్ చేస్తామండి ఫర్ స్టోరింగ్ ద ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్ లైక్ జార్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ వార్ ఫైల్స్ అండి. సేవ్ లైబ్రరీస్ మనం ఇక్కడ క్రియేట్ చేసి ఆర్టిఫాక్ట్ అయితే స్టోర్ చేస్తామండి. లైక్ జార్ ఫైల్స్, వార్ ఫైల్స్ అయితే మనం స్టోర్ చేస్తాం ఈ నెక్సస్ యాజ్ వెల్ యాజ్ జేఫ్రాగ్ టూల్స్ అయితే యూజ్ చేస్తామండి. అండ్ ఎలాంటి వెబ్ సర్వీస్ మనం యూజ్ చేస్తామంటే ఎలాంటి వెబ్ సర్వీస్ మనం ఇందులో యూజ్ చేస్తామంటే లైక్ టామ్ క్యాట్ లేదా జే బాస్, గ్లాస్ ఫేస్ వెబ్ స్పియర్ లాంటి టూల్స్ అయితే యూజ్ చేస్తామండి. టు రన్ అవర్ అప్లికేషన్ we need to deploy వార్ ఫైల్ ఇన్ ద సర్వర్ అండి. ఇందా మనం డిప్లాయ్మెంట్ అన్నాం కదా. సో ఆ డిప్లాయ్మెంట్ చేయడానికి మనం ఇక్కడ వెబ్ సర్వర్స్ యూజ్ చేస్తామండి. వెబ్ సర్వర్స్ మనం ఏమేమి యూజ్ చేస్తాం ఇక్కడ లైక్ టామ్ క్యాట్ యూజ్ చేయొచ్చు లేదా జే బాస్ లాంటి సర్వర్స్ అయితే యూజ్ చేస్తామండి. టు రన్ అవర్ అప్లికేషన్ we need to deploy war file in the server అండి. we need to deploy in the war file in the server. సో నెక్స్ట్ వన్ ఎలాంటి టూల్స్ మనం యూజ్ చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ యూజ్ చేస్తామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ యూజ్ చేస్తామండి. లైక్ టెరాఫామ్ అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ గా కాల్ చేస్తామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద క్లౌడ్. టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద క్లౌడ్, ఎనీ క్లౌడ్ లైక్ AWS క్లౌడ్ ఆర్ Azure క్లౌడ్ ఆర్ GCP క్లౌడ్ అండి. GCP క్లౌడ్ GCP క్లౌడ్. సో నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషన్ టూల్స్ కూడా యూజ్ చేస్తాం. కాన్ఫిగరేషన్ టూల్స్ కూడా యూజ్ చేస్తామండి. లైక్ యాన్సిబుల్ అంటామండి. లైక్ యాన్సిబుల్ గా కాల్ చేస్తాం టు మేనేజ్ కాన్ఫిగరేషన్ ఇన్ అవర్ మిషన్స్. సో యాన్సిబుల్ ఏమని కాల్ చేస్తామంటే ఎస్ కాన్ఫిగరేషన్ టూల్ గా కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ కంటైనరైజేషన్స్ అండి. కంటైనరైజేషన్. సో కంటైనరైజేషన్ పర్పస్ కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే లైక్ డాకర్ టూల్ యూజ్ చేస్తామండి. లైక్ డాకర్ టూల్ యూజ్ చేస్తామండి. టు ప్యాకేజ్ బిల్డ్ అండ్ రన్ అవర్ అప్లికేషన్ in any mission we are using docker అండి. వీఆర్ యూజింగ్ docker. లైక్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ యూజ్ చేస్తామండి. ఆర్కెస్ట్రేషన్ మనం ఏమి యూజ్ చేస్తామంటే లైక్ క్యూబర్నెటీస్ లేదా ఓపెన్ షిప్ లాంటి టూల్స్ అయితే యూజ్ చేస్తామండి. టు మేనేజ్ డాకర్ కంటైనర్స్ అండి. సో మానిటరింగ్ టూల్స్ కూడా మనం యూజ్ చేస్తామండి. లైక్ అప్లికేషన్ మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తామండి. లైక్ గ్రాఫానా యాజ్ వెల్ యాజ్ ప్రొమిథియస్ లాంటి టూల్స్ అయితే యూజ్ చేస్తాం. గ్రాఫానా లైక్ ప్రొమిథియస్ లాంటి టూల్స్ అయితే మనం యూజ్ చేస్తామండి. లైక్ ఆల్టరింగ్ అండ్ మానిటరింగ్ టూల్స్ ఫర్ అవర్ అప్లికేషన్. నెక్స్ట్ వన్ లాగ్ మానిటరింగ్ టూల్స్ కూడా మనం యూజ్ చేస్తామండి. దట్ ఈస్ ELK టూల్ అంటామండి లేదా స్ప్లంక్ అంటామండి. స్ప్లంక్ అంటాం. టు మానిటర్ అప్లికేషన్ లాగ్స్ అండి. టు మానిటర్ అప్లికేషన్ లాగ్స్ గా కాల్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఇంకెలాంటి టూల్స్ మనం యూజ్ చేస్తామంటే లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ కూడా యూజ్ చేస్తామండి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా. సో లైక్ జీరా లాంటి టూల్స్ యూజ్ చేస్తామండి. యూజ్ చేస్తామండి. సో ప్రాజెక్ట్ వర్క్ అండ్ టీమ్ వర్క్ విల్ మేనేజ్ యూజింగ్ దిస్ జీరా ప్రాజెక్ట్. అండ్ టికెటింగ్ టూల్స్ కూడా యూజ్ చేస్తామండి. టికెటింగ్ టూల్స్ లైక్ సర్వీస్ నౌ టూల్స్ యూజ్ చేస్తాం. టు క్రియేట్ టికెట్ ఫర్ రిక్వెస్ట్ ఫర్ యాక్సెస్ ఆర్ పర్మిషన్ పర్పస్ కోసం ఇక్కడ సర్వీస్ నౌ టూల్స్ అయితే యూజ్ చేస్తాం. ఇది మనం మోస్ట్ ఫిమిలర్ గా యూజ్ చేసే డెవాప్స్ టూల్స్. సో వాట్ ఈస్ మీన్ బై డెవాప్స్ అంటే మనం ఏం చెప్తామండి. DevOps is a methodology or culture. So the main aim of DevOps is collaboration between development team as well as operation team గా కాల్ చేస్తాం. The motto of DevOps methodologies. సో ఒక అప్లికేషన్ ని మార్కెట్ లోకి స్పీడ్ గా హై క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోవడానికి డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తామండి. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఇట్లా ఆటోమేట్ చేయడానికి మనం ఏమి చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.